అందరికీ నమస్కారం. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మరొకసారి వాయిదా పడింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. 2023 ఆగస్టులో జరగాల్సింది 23 నవంబర్కి, అక్కడి నుంచి 2024 జనవరికి ఇలా వరుసగా వాయిదా పడటం వలన ఈ గ్రూప్ 2 పరీక్ష అనేది గ్రూప్ 2 పరీక్షను సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఒక విషమ పరీక్షగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి వాయిదాకి ఒక ప్రధాన కారణం ఉంది కదా, అది మీ అందరికీ తెలుసు. కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటుగా సభ్యులందరినీ మార్చాలి అన్న ఉద్దేశంతో దాని గురించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, పాటించాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి నిమిత్తం జరిగినటువంటి వాయిదా ఇది. సో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి అంతే, ఇంక అందులో మనం ఏం చేయాల్సింది లేదు. అయితే వరుసగా వాయిదా పడేసరికి చాలామంది సీరియస్ అభ్యర్థులు ఈ పాటికి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కైనా సరే 3 రకాల మనుషులు ఉంటారు. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళకి గన్ షాట్ ఇంకా జాబ్ గ్యారంటీ. వీళ్ళలో ఆతృత బాగా ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్ అవుతుందా, ఎప్పుడు రాసేద్దామా అని. కొంతమంది బాగా ప్రిపేర్ కాలేదు, మేము ఇంకా చదవాల్సింది ఉంది అన్న ఫీలింగ్తో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చదవలే కానీ ఒక అటెంప్ట్ ఇద్దాం, రాసి చూస్తాను అని రాళ్ళు వేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, అయితే బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఇది నిరుత్సాహపరిచే విషయమే ఇది. కాకపోతే ఇక్కడ అసలు మీరు పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు అంటేనే మీరు మానసికంగా చాలా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇన్నిసార్లు వాయిదా పడటం అనేది కాస్త కష్టతరమైనటువంటి విషయమే. సీరియస్ అభ్యర్థులకి ఒక సందిగ్ధ కాలం. అందుకే అన్నాను నేను ఇందాక ఒక విషమ పరీక్షా కాలము అని. ఈ టైంలో మీరు ఎలా ఉన్నారు, మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది, మీరు ఈ టైంని ఎలా వినియోగించుకుంటారు, మీ మనోబలం ఎలా ఉంది, మీరు ఇన్ని రోజులు కసిగా చదివారు కదా, ఆ కసి అనేది కంటిన్యూ అవుతుందా లేదా, ఆ టెంపో కంటిన్యూ అవుతుందా లేదా అనే ఈ విషయాలన్నీ కూడా మీ రాబోయే విజయం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ విషమ పరీక్ష, మీ గ్రూప్ 2 పరీక్ష కోసం ఈ విషమ పరీక్షా కాలాన్ని పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముందుగా మీరు ఆ పరీక్ష నెగ్గాలి అంటే ఈ విషమ పరీక్షను నెగ్గాలి మీరు. కాబట్టి ముందుగా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా అదే. ఎందుకు అంటే చాలా చాలా మానసిక సంఘర్షణ ఉంటుంది ఇన్నిసార్లు. ఎందుకు అంటే ఎంతోమంది చాలా కష్టపడుతూ ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తే పేరెంట్స్ కష్టపడుతూ మనీ, కొంతమంది కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు కూడా ఉండవు, అయినప్పటికీ కూడా పేరెంట్స్ చాలా కష్టపడి పంపిస్తుంటారు. హాస్టళ్ళల్లో హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా ఆశలు, తెలుసు ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సో ఇలా ఉన్న టైంలో వాయిదా పడింది అంటే మళ్ళీ హాస్టల్ ఫీజులు కట్టలేక, హైదరాబాద్లో ఉండలేక, కోచింగ్ సెంటర్లలో కంటిన్యూ చేయలేక ఇంటికి వెళ్ళిపోదాము అన్న ఆలోచన వస్తుంది. ఆల్రెడీ ఎగ్జామ్ ముందనే ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు జనవరిలో ఎగ్జామ్ ఉంది అన్నప్పుడే ఇక ముందే ఖాళీ చేసి ఆల్రెడీ ఇళ్లలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. మొత్తానికి అయితే ఈ విషమ పరీక్ష కాలం. ఇప్పుడు ఏంటి, అభ్యర్థుల్లో ఎన్నో సందేహాలు. అసలు గ్రూప్ 2 ఎగ్జామ్ అవుతుందా కాదా, అయితే ఎప్పుడు అవుతుంది, ఇన్నిసార్లు వాయిదా పడింది కదా, అసలు అవుతుందో లేదో, ఇలా రకరకాల సందేహాలు మన మనసును నిలకడగా ఉండనియవు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం ఏంటి అంటే, ఆల్రెడీ మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఈ విషమ పరీక్షా కాలాన్ని మీ పరీక్ష కోసం ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్నే. మీరు బాగా ప్రిపేర్ అయ్యారమ్మా, ఇక ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాయడానికి రెడీగా ఉండేంతగా మీరు ప్రిపేర్ అయ్యారు. బ్యాడ్ లక్గా పోస్ట్పోన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఏమీ లేదు. వాట్ నెక్స్ట్ అంటే ఇంకేమీ లేదు.
ఇప్పుడే మీకు చాలా సహనం అవసరం, కొండంత మనోబలం అవసరం, మానసిక సర్దుబాటు అనేది చాలా అవసరం, మానసిక స్థిరత్వం చాలా అవసరం, ఆ విల్ పవర్ అవసరం, ఆ టెంపో అవసరం. మీరు ఏ కసితోటైతే గ్రూప్ 2 పరీక్ష ప్రిపరేషన్ మొదలు పెట్టారో, జాబ్ కొట్టాలని ఎంత కసితో అయితే చదివారో ఆ కసిని మళ్ళీ రెట్టింపు చేసుకోవాలి. దాన్ని చల్లారనివ్వకండి, దాని మీద నీళ్ళు చల్లకండి. ముందుగా మీరు అది చేయాలి. మరి ప్రిపరేషన్ అయిపోయింది కదా, ఇంకేముంది చదవడానికి అనుకోవచ్చేమో. ఎంత చదివినా ఒక పోటీ పరీక్షకి ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ ఒక 60 రోజులకు ప్లాన్ చేసుకోండి, 60 డేస్ ప్లాన్ చేసుకోండి. 4 పేపర్లు, ఒక్కొక్క పేపర్కి 15 డేస్ మళ్ళీ కేటాయించండి. మీరు రేపటి నుంచి చదువుతారా, లేకపోతే పొంగల్ తర్వాత 15th నుంచి చదువుతారా, 16th నుంచి చదువుతారా? ఒకవేళ ఈ పొంగల్ టైంలో 2 డేస్ మీరు ఎంజాయ్ చేసేటట్టయితే ఆ 2 డేస్ వదులుకొని మీరు ప్రణాళిక చేసుకుంటారా? అది మీ ఇష్టం. మొత్తానికైతే మళ్ళీ ఒక్కొక్క పేపర్కి 15 డేస్ చొప్పున 60 రోజుల ప్రణాళికకి మళ్ళీ సిద్ధం కండి. ఈ 15 డేస్లో ఏ పేపర్ని అయితే చదువుతున్నారో ఆ పేపర్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ రివిజన్ రివిజన్. మళ్ళీ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ ఏమన్నా ఉంటే రాయండి. ఆల్రెడీ మీరు మస్తు టెస్ట్ సిరీస్ రాసి ఉంటారు, మస్తు రివిజన్ చేసి ఉంటారు, మస్తు చదివి ఉంటారు. పర్వాలేదు, మళ్ళీ మస్తుగా చదవండి, మస్తు రివిజన్ చేయండి, మళ్ళీ మళ్ళీ రిపీట్గా చదవండి. ఓకే, రివిజన్ వల్ల నష్టమైతే లేదు కదా. మీరు దాన్ని పక్కన పడేస్తే నష్టం. మళ్ళీ సబ్జెక్టు మర్చిపోయే అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత చదివితే అంత లాభమే కదా. కాబట్టి మళ్ళీ 15 డేస్కి ఒక సబ్జెక్టు చొప్పున 60 రోజుల ప్రణాళిక చేసుకుంటే మీలో మళ్ళీ ఆ చైతన్యం, ఆ టెంపో అనేది, ఆ కసి అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ డేట్ వచ్చినాక చదువుదాంలే అని మీరు కొంచెం అలసత్వం చూపిస్తే కనుక కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి 100% సాటిస్ఫాక్షన్ ఉన్న వాళ్ళైనా సరే మళ్ళీ 60 రోజుల ప్రణాళిక చేసుకుని తీరాల్సిందే. ముఖ్యంగా ఇది ఇప్పుడు నేను చెప్పింది బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి రెడీగా ఉన్నవాళ్ళు మళ్ళీ 60 డేస్ ప్లాన్ని మళ్ళీ మొదలు పెట్టండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఈ 60 డేస్ ప్లాన్లో ఈచ్ సబ్జెక్ట్ 15 డేస్, ఈ 15 డేస్లో టాపిక్ రివిజన్, బిట్స్ ప్రాక్టీస్, టెస్ట్స్ ఇవి రాయాలి. సరే, ఇది మీకు ఇంకాస్త రివిజన్ పెరగడం వల్ల ఇది మీకు లాభమే. ఇంకొక బ్యాచ్ ఉంటుంది కదా, అంటే ప్రిపరేషన్ పూర్తి కాలేదు, ఇంకాస్త టైం ఉంటే బాగుంటుండే అనుకున్న బ్యాచ్ కూడా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇందాక నేను చెప్పినట్టుగా 3 రకాల కాంపిటీటర్స్ ఉంటారు. బాగా చదివి కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు, అసలు ఏం చదవలేదు, మొత్తం సంవత్సరం 2 సంవత్సరాలు అంతా వేస్ట్ చేసుకొని లాస్ట్కి ఏదో ఒకటి రాసి చూద్దాం అని రాళ్ళు విసరడానికి రెడీగా ఉండేవాళ్ళు. ఇలా అన్నట్టు రాళ్ళు విసరడం అంటే ఏబిసిడీలు ఏదో ఒకటి పెట్టేసి వచ్చేద్దామని. సో ఇప్పుడు ఇంకా వాళ్ళ ప్రిపరేషన్ మీద క్లారిటీ లేకుండా ఇంకాస్త టైం దొరికితే బాగుండు, ఇంకా నేను బాగా చదివితే బాగుండు అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక ఈ మధ్య కాలంలో చాలా ఎగ్జామ్స్ అయ్యాయి కదా మీకు. గురుకుల రాశారు కొంతమంది, గ్రూప్ 4 రాశారు, తర్వాత జైల్ ఎగ్జామ్ రాశారు, అవునా? ఇవి మీకు సరిగ్గా రాయకుండా మీకు గ్యారంటీ లేదు. సరిగ్గా రాసిన వాళ్ళైనా సరిగ్గా రాయని వాళ్ళైనా ఎవరైనా సరే గతంలో జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఎలా రాసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిన టైం మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రెష్గా మళ్ళీ మొదలు పెట్టండి గ్రూప్ 2 కోసం ప్రిపరేషన్. ఆల్రెడీ కొంత చదివి ఉంటే మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తూ మళ్ళీ కొత్త ప్రణాళిక చేసుకొని మీరు కూడా 60 డేస్ ప్లాన్. ఎందుకంటే ఎగ్జామ్ కరెక్ట్గా ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి ఎప్పుడైనా సరే 60 రోజుల్లో సబ్జెక్టు మీరు కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ టైం దొరికితే మళ్ళీ 60 రోజుల ప్లాన్ అట్లా. అదే మీరు ఇప్పుడు ఒక 4 నెలలు ప్లాన్ చేసుకున్నారు అనుకుందాం, పొరపాటున ఎగ్జాము మీకు ఏప్రిల్లో అన్నారనుకోండి, అప్పుడు టైం ప్రాబ్లం అవుతుంది.
మార్చిలో అన్నారనుకోండి ప్రాబ్లం అవుతుంది. అందుకనే 60 డేస్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి సో మొన్న ఈ జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం సరిగ్గా ప్రిపేర్ కాని వాళ్ళు ఇప్పుడు బాగా చదవండి. ఎందుకంటే మీరు ఒకటి అనుకోవాలి, మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏమని? మీకు అవకాశం మళ్ళీ ఇచ్చాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అమ్మా, మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచిది. అన్నీ మన దగ్గరికి రావడం మొదలు పెడతాయి. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా నేను ఇంకా రాటు తెలగడానికి అవకాశం వచ్చింది అనుకోండి, ఏమో మీకు అంటే పేపర్ లీకేజ్లు ఉంటుండేనేమో, లేకపోతే ఇంకేది ఉంటుండేనో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుండేనో, అవన్నీ పోయి కొత్త సభ్యులు వస్తారేమో, మీకోసం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుందేమో, పాజిటివ్గా ఉంటుందేమో, ఇలా ఆలోచించండి. సో మీ మంచికే అనుకోండి. రెండోది, బాగా ప్రిపేర్ కాని వాళ్ళకి దేవుడు ఇప్పుడు మీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. మళ్ళీ నేను మీకు ఇంకొకంత టైం ఇస్తున్నాను, మీరు చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకొని ఎక్కడ లోపం ముందు తను సరిదిద్దుకుంటూ మళ్ళీ ప్రిపేర్ కండి అని మీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి సో బాగా ప్రిపేర్ కాని వాళ్ళు ఇప్పుడు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు కసి పెంచుకోండి. అబ్బా, నిన్న ఎగ్జామ్ వరకు, జనవరిలో ఎగ్జామ్ ఉంటే కనుక మీ మానసిక స్థితి ఎలా ఉంటుండే? ఎలాగీ సార్ నాకు రాదు, సరిగ్గా చదవలేదు అన్న ఫీలింగ్ ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. వాళ్ళు ఇప్పుడు ఆ ఫీలింగ్ పక్కన పెట్టేసి, ఇప్పుడు నేను జాబ్ కొడతా చూడండి, ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కదా, టైం ఉంది కదా, ఇప్పుడు నేను చదువుతా చూడండి, ఇలా ఒక ఛాలెంజ్ మీకు మీరు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ని బాగా దృఢంగా, ప్లాన్డ్గా, పర్ఫెక్ట్గా స్కెచ్ చేసి మరీ చదవండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీకు లాభం జరుగుతుంది. ఇక్కడ మీకు టైం కలిసి వచ్చింది, మీకు గ్రేస్ పీరియడ్ వచ్చింది. మీకు ఈ గ్రేస్ పీరియడ్ ఎలా వచ్చిందంటే గాడ్స్ గ్రేస్ తోటి వచ్చింది. మీకోసమే ఈ వాయిదా జరిగిందని అనుకోండి. అలా అనుకొని మీరు చదవడం వాయిదా వేసుకుంటూ కూర్చోకండి. క్లియర్? మీకోసం, మీ మంచి కోసం వాయిదా జరిగింది అని చెప్పేసి రేపటి నుంచి చదువుదాం, ఎల్లుండి నుంచి చదువుదాం, సోమవారం నుంచి చదువుదాం, ఇది కాదు. ఇప్పుడు ప్రతి నిమిషం మీరు యూటిలైజ్ చేసి, ప్రతి నిమిషాన్ని మీరు పెట్టుబడిగా పెడితే ఫ్యూచర్లో మీకు వచ్చే లాభం ఏంటి అంటే ఉద్యోగం. ఓకే, మీకోసం వాయిదా పడింది, అది మీకు వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారు? ప్లాన్, ముందుగా మెటీరియల్ ఆల్రెడీ మీ దగ్గర అందరికాడ ఉంటుంది. అందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ విన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆఫ్లైన్ క్లాసెస్ విన్న వాళ్ళు ఉన్నారు, తరోగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, మెటీరియల్ అందుబాటులో ఉంది. కాబట్టి సో అన్నీ ఉన్నాయి. ఇక మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు కష్టపడటం. ఈ వచ్చిన అవకాశాన్ని ఆ రకంగా సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకొక రకంగా ఉన్నారు కదా, అసలు ఏం చదవకుండా, అసలు చదివామా లేదా అన్న ఒక క్లారిటీ లేకుండా, నిన్న మొన్న వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 సరిగ్గా, ఇప్పుడు జేఎల్ చదివిన వాళ్ళు గ్రూప్ 2 సరిగ్గా చదవకుండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలా వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి దీన్ని సరిగ్గా చదవని వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఫ్రెష్గా మొదలు పెట్టండి ప్రిపరేషన్ని. మళ్ళీ ఏమీ కాదమ్మా, ఇప్పుడు మొదలుపెట్టిన నీలో కసి ఉంటే, నీలో తపన ఉంటే, నీకు సాధించాలి అన్న సంకల్పం ఉంటే నువ్వు ఖచ్చితంగా సాధించి తీరుతావు. ఫస్ట్ మీరు కూడా 60 డేస్ ప్లానే చేసుకోండి. 15 డేస్కి ఒక పేపర్ చొప్పున కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ టెంపోతోటి ఒక 15 డేస్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ 15 డేస్ ఇంకొక పేపర్, ఇలా చేసుకుంటూ ఆన్లైన్లో చాలా వరకు ఎగ్జామ్స్ పెడుతున్నారు, టెస్ట్ సిరీస్ నడుస్తున్నాయి. అవి రాస్తూ, బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ, కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టి కూడా ఇప్పుడు ఉద్యోగం సంపాదించవచ్చు. అది ఎప్పుడైనా ఉంటుంది. ఈ ఉద్యోగము, ఈ చదవడము, గుర్తుపెట్టుకోవడము, లేదా ఎగ్జామ్ బాగా రాయడము, సబ్జెక్టు మీద గ్రిప్ సంపాదించడం, ఇదంతా దేని మీద ఆధారపడుతుంది అంటే జాబు మీకు ఎంత అవసరమో, జాబు సాధించాలి అన్న కసి, తపన మీలో ఎంత రేంజ్లో ఉంది అన్న దాని మీద ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోండి. మీలో కసి లేదనుకోండి, 24 గంటలలో 10 బిట్స్ కూడా మీరు నేర్చుకోలేరు. ఏదో చదువుతున్నామా అంటే చదువుతున్నామా అన్నట్టుగా ఉంటుంది. అదే నీలో కసి ఉంటే 10 నిమిషాలలో కూడా ఎంతో నేర్చుకుంటావు. అంటే నీ కసి అనేది నీ గ్రాస్పింగ్ను పెంచుతుంది.
నీలో విల్ పవర్ని పెంచుతుంది. నీలో ఎంత కసి ఉంటే టైంని అంతగా యూటిలైజ్ చేసుకుంటావు, తక్కువ టైంలో అంత ఎక్కువగా చదువుతావు. కాబట్టి ఇప్పుడు నీకు కసి ఎక్కువ ఉంటే ఇప్పుడు ఈ తక్కువ టైం నువ్వు ఉపయోగించుకుంటావు, పర్ఫెక్ట్గా తయారవుతావు. అలా మీరు మళ్ళీ ఇప్పటి వరకు సరిగ్గా చదవని వాళ్ళు, అసలు ఏం ప్రిపరేషన్లో మీకంటూ ఒక క్లారిటీ లేని వాళ్ళు కూడా ఇప్పుడు మొదలు పెట్టండి. పర్ఫెక్ట్గా చదువుతారు, బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు. చూడండి, ఇది విషమ పరీక్ష అనుకోకండి. మీకోసం వచ్చినటువంటి ఒక గ్రేస్ పీరియడ్ అనుకోండి. గ్రేస్ఫుల్గా చదవండి, హార్ట్ఫుల్గా చదవండి, హార్డ్ వర్క్తో చదవండి, నమ్మకంతో చదవండి. దాన్ని ఏమంటారు, సాధిస్తాను అన్న ఒక సంకల్పంతో చదవండి. నష్టమైతే లేదు. మీరు ఇప్పుడు బాగా చదివారనుకోండి, ఇదే సబ్జెక్టు, ఇదే జిఎస్ మీకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్కి ఉపయోగపడుతుంది కదా, అవునా కదా? కాబట్టి బాగా కంప్లీట్ అయిన వాళ్ళేమో ఇంకా పర్ఫెక్ట్గా చదవడానికి కలిసి వస్తున్న కాలం. సరిగ్గా చదివని వాళ్ళకి ఇప్పుడు పర్ఫెక్ట్గా చదివే అవకాశం వస్తుంది అనుకొని చదవండి. అసలు సరిగ్గా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని విషమ పరీక్షని కాస్త సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ అయ్యి ఈ సందిగ్ధ కాలాన్ని దాటుకొని మీ గ్రూప్ 2 పరీక్షకి సన్నద్ధం కావాలని నేను ఆశిస్తున్నాను. ఎక్కడ కూడా మీరు మీ నమ్మకాన్ని కోల్పోకండి, ముందుగా మీ సహనాన్ని కోల్పోకండి. నిన్న ఒక వీడియోలో చెప్పాను మీకు, ఒక తపస్సులా శ్రమించాలి. ఒక తపస్సు చేసే మునికి ఎంత నిగ్రహ శక్తి ఉండాలి, ఎంత సంకల్ప బలం ఉండాలి, అలా ఉండాలి. మీరంతా కూడా తపస్సు చేస్తున్నటువంటి మునులే ప్రస్తుతం. మీరు అంతటి మనోబలంతో ఉండాలి. ఏమీ కాదు, మనల్ని మనం నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. జరిగినంత మన మంచికి అనుకోండి. వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, అవకాశాలు ఒక్కొక్కసారి ఇలా కలిసి వస్తాయి మీకు. మనం చాలా సందర్భాల్లో అనుకుంటుంటాం అవకాశాలు వాటంతట అవి మన దగ్గరికి రావు, మనమే వాటి దగ్గరికి. ఈరోజు వీడియోలో నేను పెట్టాను అది కొటేషన్. కానీ ఒక్కొక్కసారి ఇలా కలిసి వస్తుంది అవకాశం. ఇది అవకాశం అనుకోరు. అంతే. వచ్చిన తేడా ఏంటంటే ఇక్కడ అవకాశం కలిసి వస్తుంది, మీ ముందుకు వచ్చి నిలబడుతుంది, కానీ మీరు దాన్ని గ్రహించరు అవకాశంలాగా. ఇప్పుడు చాలామంది సరిగ్గా ప్రిపేర్ కాని అభ్యర్థులకి అవకాశం వచ్చి ముందు నిలబడింది వాయిదా రూపంలో. దీన్ని నిరాశగా తిప్పికొట్టి పుస్తకాలన్నీ పక్కన పడేసి చాన్ తిట్టుకుంటూ వేస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటుండొచ్చు. ఈసారి మళ్ళీ అన్న టైంకి అవుతుందో కాదో అని నిర్లిప్తంగా దాన్ని వదిలేసే వాళ్ళు ఉండొచ్చు. అమ్మ దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు, చూడండి ఈ సమయాన్ని నేను ఎట్లా ఉపయోగించుకుంటానో అని గట్టిగా చదివేవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏ జాబితాలో ఉంటారు అనేది మీరే డిసైడ్ చేసుకొని చక్కగా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఓకే, మరొక్కసారి గ్రూప్ 2కి నేను ఇప్పటి నుంచి చదువుతున్నా అనుకొని చదవండి. ఆల్ ది బెస్ట్.